హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు అయితే కురవబోతున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఏ జిల్లాలో కురవబోతున్నాయి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్లో ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల సీజన్లో తొలి 2 నెలల్లో రాష్ట్రంలో తీవ్ర వర్షపాతం అయితే మనకు నెలకొల్పుతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఈ నెలలో మనకు చూసుకున్నట్లయితే ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం అనేది నమోదైనట్లు ఈ మేరకు చెబుతున్నారు. అయితే వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి బులెటిన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతల వివరాలు అయితే వెల్లడించారు. ఈ బులెటిన్ ప్రకారం ఉత్తర కోస్తాలో మనకేంటంటే శ్రీకాకుళం జిల్లా కానివచ్చు, పార్వతీపురం మన్యం జిల్లా కానివచ్చు, విజయనగరం జిల్లా కానివచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లా కానివచ్చు, పోలవరం జిల్లా కానివచ్చు, ఏలూరు జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, రాయలసీమ జిల్లాల్లో తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాలో మనకు ఎక్కువ వర్షపాతం సాధారణం లేదా అంతకంటే ఎక్కువ అయితే మిగిలిన ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉందని, అదే సమయంలో విశాఖపట్నము, అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం అయితే నమోదవబోతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో సెప్టెంబర్ నెలలో కలిపి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం అనేది ఈ ప్రాంతాల్లో అయితే నమోదవుతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడనం అయితే ఏర్పడింది కాబట్టి మరో 3 రోజుల వరకు సో ఈ మనకి కొన్ని జిల్లాల్లో వర్షాలు అనేవి ఉడుములతో కూడినటువంటి వర్షాలు అనేవి నమోదవుతున్నాయండి. అలాగే మనకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు కూడా అయితే ఉండబోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కానివచ్చు, అలాగే గొర్రెలు మేకలు మేపుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.